శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త ఏడాదికి ఆనందోత్సాహాల నడుమ స్వాగతం పలికారు. ఈ ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలను ప్రసన్నం చేసుకోవడానికి పోటాపోటీగా విందులు ఏర్పాటు చేశారు. ఇక తమకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన కార్యకర్తలకు టెంట్లు వేసి విందు భోజనాలు పెట్టి సాగనంపుతున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి స్వయంగా వచ్చే కార్యకర్తలకు స్వీట్లు పంచారు. ఇక శ్రీకాకుళంలో రాజకీయ నాయకుల కొత్త సంవత్సర వేడుకలపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నవి. ఏదైతే ఈ ఏడాది ఎలక్షన్ ఇయర్ కావడంతో మెయిన్గా పొలిటీషియన్స్ అందరూ కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. వచ్చే కార్యకర్తల కోసము భారీ ఎత్తున టెంటర్లు, భారీ గేట్స్ కట్టి వచ్చే వాళ్ళకి స్వీట్స్తో పాటు మంచినీళ్ళు, లైన్లో ఉండే వాళ్ళకి మంచినీళ్ళు సప్లై చేయడం మొదలైన పనులు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏడాది ఎలక్షన్ ఇయర్ కావడంతో ప్రతి రాజకీయ నాయకుడు వైసీపీ అనగా తెలుగుదేశం కాకుండా జనసేన అందరూ కలిపి భారీగా ఏర్పాట్లు చేశారనుకోవచ్చు. అయితే తెల్లవారి నుంచి కూడా తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు చెప్పడానికి భారీ ఎత్తున ప్రజలైతే వస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే తెల్లవారి 7 గంటల నుంచి కూడా లైన్లో ఉంటున్నాము. ఆమదాల వలస నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినటువంటి రవికుమార్ గారి మీద ఒక అభిప్రాయంతో పాటు ఈరోజు మొట్టమొదటి రోజు 2024వ సంవత్సరం ఈరోజు నాయకుడిని కలిస్తే ఈ శుభ సందర్భంలో నాయకత్వ లక్షణాలతో వాళ్ళు మనందరికీ కూడా మంచి నిర్ణయం తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మరి ఇన్ఛార్జి గారు అయినటువంటి రవికుమార్ గారికి తెల్లవారి 7:30 నుంచి కూడా మాకు ఉన్నటువంటి బార్గేట్లను కూడా తోసుకొచ్చి మరి మేము కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఈ జనసమూహం అంతా కూడా ఈ నియోజకవర్గమే కాదు, శ్రీకాకుళం పార్లమెంటు మెంబర్గా ఈయన అధ్యక్షులుగా ఉన్న సందర్భంలో ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు పాతపట్నం, పలాస, టెక్కలి, నరసన్నపేట, అలాగే ఇచ్చాపురం, శ్రీకాకుళం, ఎచ్చర్ల, పాలకొండ అన్ని నియోజకవర్గాలు కూడా వచ్చి రవికుమార్ గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఈ సంవత్సరం నువ్వు ఎమ్మెల్యేగా అవుతూ మరి రాష్ట్రంలో మంచి మంత్రి పదవులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెచ్చుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్త కూడా వచ్చి బొకే ఇచ్చి ఆయన సెకండ్ ఇచ్చి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అతన్ని సంతోషపరిచి ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఒక అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇంటి ముందు కూడా భారీగా జనాలు అయితే విషయం చెప్పడానికి వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఇంటి ముందు కూడా భారీ ఎత్తున పబ్లిక్ అయితే బారులు తీరాలని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎలక్షన్ ఇయర్ కావడంతో ఇటు తెలుగుదేశం పార్టీ అటు వైసీపీ పార్టీ ఇద్దరు పార్టీ నాయకుల దగ్గర కూడా ముఖ్యంగా చెప్పుకుంటే అధికారులు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇంకో 3 నెలల్లో ఎలక్షన్ కాబోతుందనే తరుణంలో అధికారులు కూడా తమ ఏ నాయకుడు గెలుస్తాడా, ఏ నాయకుడికి వెళ్దో మాకు అనవసరం, కానీ నాయకుల తాలూకా మెప్పి పొందితే రాబోయే భవిష్యత్తులో 5 సంవత్సరాలు కూడా మా భవిష్యత్తు బాగుంటుందని ఇంటెన్షన్తోనే అధికారులు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి ఉన్న వైసీపీ పార్టీ దగ్గరికి వెళ్ళడం అయితే కోసం మేరకు ఏదైనప్పుడు కూడా ఈ ఏడాది ఎలక్షన్ ఇయర్ కావడంతో నూతన సంవత్సర వేడుకలు అనేవి వేడెక్కామని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, BRK న్యూస్, శ్రీకాకుళం.